వెల్కమ్ టు హిట్ టీవీ. మనం వైజాగ్ లో చూడాలంటే మంచి ప్లేసెస్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయం. కానీ నేచర్ తో కలిపి చాలా ప్లెజెంట్ గా అట్లా కూర్చుంటే ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అనే ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నాయా? అది మనందరికీ తెలిసిందే. కొత్తగా ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ మన ఎండాడికి వెళ్లే రూట్ లో మంచి ప్లెజెంట్ ప్లేస్ అండి ఇదైతే మాత్రం. సో హైవే కి ఆపోజిట్ అంటే హైవే రోడ్ లోనే ఉంటుంది. చూసే వాళ్ళు కూడా మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అండ్ దట్టు నేనైతే మాత్రం ఈ ప్లేస్ కి మెయిన్ గా రావడానికి కారణం ఇంకొక రీజన్ ఉంది. సో ఈ రోజు అయితే కాస్త వర్షం పడే సూచనలు కాస్త కనిపిస్తున్నాయి అనమాట. ఈ ప్లేసెంట్ వెదర్ లో కూర్చొని అలా చిల్ అవుతూ ఉంటే ఎంత బాగుంటే తెలుసా, స్లో సాంగ్స్ పెట్టుకొని. సో నేనే కాదు మీరు కూడా ఎంజాయ్ చేయడానికి పదని వెళ్దాం. ప్లేస్ ని ఎలా పడితే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది కాదు కదండి. సో ప్రతిదీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం మనకు ఒక పర్సన్ కావాలి. సో ఇదన్నిటి గురించి వెల్ అండ్ నోన్ గా బాగా తెలిసిన పర్సన్ మనతో పాటు ఉన్నారు, అతనే యజ్ఞపతి గారు. సో ఆయన అడిగి మరి విషయం తెలుసుకుందాం రండి. హలో అండి. హలో. సో హౌ ఆర్ యు డూయింగ్? యా, చాలా బాగున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు? సో బేసిక్ గా నేను కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ ని. సో నాతో పాటు నా కొలీగ్ ఇక్కడ ఉన్నారు, శ్రీచక్ర ప్రణవ్. సో తను కోఆర్డినేటర్ ఈ ప్లేస్ కి. సో మేమిద్దరం కలిసి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ గానీ లేకపోతే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ గానీ హ్యాండిల్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి లైక్ చూపిస్తాం ఈ ప్లేస్ ని. అంటే ఎవరైతే వచ్చి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే గైడెడ్ టాక్స్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ గైడెడ్ టాక్స్ లైక్ స్కూల్స్ గానీ ఏమైనా వస్తే ప్రీ షెడ్యూల్ గా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే వి టేక్ దెమ్ అరౌండ్. సో వాళ్ళని అంటే మొత్తం ప్లేసెస్ అన్ని చూపిస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అంటే స్టూడెంట్స్ యాజ్ స్టూడెంట్స్ మీకు అందరికి మీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి వస్తే డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? లైక్ ఈ ప్లేస్ అంటే బేసిక్ గా 12th స్టాండర్డ్ వరకు స్టూడెంట్స్ కి అందరికి 50% డిస్కౌంట్ ఉంటుంది. టికెట్ 30 రూపీస్ కదా? యా అవునండి. బట్ ఈ ప్లేస్ అనేది ఒక నాలెడ్జ్ సెంటర్ అండి. సో బేసిక్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సో జనాల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనేది. సో పర్యావరణం అలాగే మొక్కలు జంతువులు వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఉంది. సో ఇదంతా తెలియాలి అనుకుంటే మనం తూర్పు కనుమల్లో ఉన్నాం, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాం. సో ఆ ఈస్టర్న్ ఘాట్స్ ని మేము థీమ్ గా పెట్టుకొని ఈ మొత్తం ఈ మొత్తం బయోడైవర్సిటీ సెంటర్ ని క్రియేట్ చేసాం. ఓకే. సో మన వైజాగ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. జూ ఉంది, నెక్స్ట్ కంబాలకొండ ఉంది, ఇంకా చూసుకుంటే అటువైపు ఇంకా మంచి మంచి పార్క్స్ ఉన్నాయి. కానీ వై బయోడైవర్సిటీ? వై? సో బేసిక్ గా అది అంతా మా డిఎఫ్ఓ అనంత్ శంకర్ సార్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అతను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. సో అతని విజన్ అన్నమాట. సో ఇంతకు ముందు ఈ ప్లేస్ లో సెంట్రల్ నర్సరీ ఉండేది. హుదూద్ కి వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ అయింది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇక్కడ లైవ్ గా కనిపిస్తుంది. సో ఇది మళ్ళీ మేము రీబిల్డ్ చేసినప్పుడు సడన్ గా లైక్ వై నాట్ యూటిలైజ్ దిస్ ప్లేస్ ఫర్ పబ్లిక్ వెల్నెస్ అని ఒక చిన్న థాట్ తో ఒక చిన్న ఇనిషియేటివ్ తో మేము స్టార్ట్ చేసాము. ఈ రోజు కంప్లీట్ గా ఒక బయోడైవర్సిటీ సెంటర్ లాగా మొత్తం చూస్తున్నారు మీరు. సో ఇక్కడ మొత్తం ఒక మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, నక్షత్ర వనం, రాశి వనం, అలాగే ఫైకస్ గార్డెన్, బ్యాంబూ గార్డెన్. ఫైకస్ రిలీజియాసా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫైకస్ రిలీజియాసా? పేరు వినగానే నాకు ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అయితే అంటే ఇంకా అనుష్క నెక్స్ట్ మహేష్ బాబు గారి ఆ కాంబినేషన్. సో మీరు అన్నట్టుగా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నారు. సో ఫస్ట్ వాటికి వెళ్దాం. సో మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, నెక్స్ట్ వాటితో ఏమేమి అవుతాయి మెడిసిన్స్, అవన్నీ చూద్దాం పదండి. సో మెడిసినల్ ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పేసాయండి మరి. సో బేసిక్ గా ఈ మెడిసినల్ గార్డెన్ లో మొత్తం టోటల్ వచ్చేసి 95 స్పీసీస్ ఉన్నాయండి మా దగ్గర. 95 రకాలు ఉన్నాయి. సో తులసి, పసుపు, అలాగే అల్లం, తర్వాత సర్పగంధి, నన్నారి, అలాగే సర్పగంధి అంటే రావుల్ఫియా సర్పెంటీనా అంటారండి. సో దాన్ని బీపీ అండ్ షుగర్ కంట్రోల్, మధుమేహం కంట్రోల్ చేయడానికి వాడతారు. సో రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం తీసి దాంతో మెడిసినల్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ బ్రయోఫిల్లం ఉంది, కర్రపెండ్లము, కర్పూర తులసి, అలాగే రోజ్ వుడ్, ఇదే అలాగే రోజ్ వుడ్, తనికాయ, కరక్కాయ, ఉసిరి,
అలాగే ఎన్నో ఆయుర్వేదకి రిలేటెడ్ చాలా ఎక్కువ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనం చూడగలుగుతాం. సో జనాలకి ఇప్పుడున్న అంటే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న 95 స్పీసీస్ లో మనం ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాం? సో ఇది ఒక ర్యాండమ్ అంటే ఒక్కొక్క ప్లాట్ లో ఒక్కొక్క మెడిసినల్ ప్లాంట్ ఉంటుందండి. సో మనం చూసినట్టయితే ఒక్కొక్క ఈచ్ ప్లాట్ కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కూడా ఇచ్చారు. అవును. సో ఇది కర్రపెండలమా? యా, ఇది కర్రపెండలం అండి. ఓకే, ఇది ఇంకా హైట్ ఎదుగుతుందా అండి? యా, ఇంతే, మాక్సిమం ఇంతే పెరుగుతుంది. ఇంతే ఎదుగుతుంది, కానీ కింద కర్రపెండలం అనేది రైజోమ్ కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్ స్టెమ్ అది. అవును. సో ఇది అంటే ఏజ్ లిమిట్ అంటే ఇన్ని ఇయర్స్ కి తీయాలి, ఇన్ని మంత్స్ అలా ఏమి ఉండదండి, దాని గ్రోత్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఇలా ఉంది, దీని గ్రోత్ ఏంటంటారు? సో ఆ కర్రపెండలం యూజువల్లీ సాధారణంగా ఇంతే పెరుగుతుంది. అలా కాదు, కింద ఫ్రూట్ అనేది అది దానికి టైం ఇవ్వాలి. 1-2 ఇయర్స్ ఇస్తే అది బాగా వస్తుంది. అదే ఎన్ని ఇయర్స్ అంటే 1-2 ఇయర్స్? 1-2 ఇయర్స్. బేసికల్లీ మనం ఇక్కడ ఉన్న చూసే ఔషధ మొక్కలన్నీ బేసిక్ గా యాన్యువల్స్, బయాన్యువల్స్ అంటారు. సో అంటే 1 ఇయర్ or 2 ఇయర్స్ లోపు మళ్ళీ ఇవి రీజనరేట్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పసుపు చూసినట్టయితే ఆకులన్నీ లైక్ రాలిపోయి ఉంటాయి. సో ఆ అవతల ఉంది అక్కడ ఆ ప్లాట్ అంతా పసుపు, బట్ అక్కడ ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, కానీ ఆ రైజోమ్స్ అనేవి అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు అవి స్ప్రౌట్ అవుతాయి. ఓకే, సో ఇది జనరల్ గా ఇవన్నీ బాగా వర్డ్స్ అర్థం కావాలంటే సైన్స్ స్టూడెంట్స్ కి బాగా అర్థం అవుతాయి. అవునండి, అవును. సో నార్మల్ గా అంటే మా బ్యాక్గ్రౌండ్స్ అంటే మేము వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ వర్డింగ్స్ అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వాలి. అలాగే సో ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఇచ్చాం కాబట్టి వాటిని రిఫర్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఇదేంటి ప్లాంట్? ఇది జింజర్ రిలేటెడ్ ప్లాంట్. జింజిబరేసి ప్లాంట్. ఓకే, సో దీంట్లో కూడా రకాల ఫ్లవరింగ్ వచ్చింది. యా, ఫ్లవరింగ్ వస్తుందండి. ఓకే, సో దీని ఫ్లవరింగ్ చూడండి, జింజర్ ప్లాంట్ ఫ్లవరింగ్. ఇది స్పీషీస్ అంటే కొత్త రకం ఏదైనా లేదా? కాదు, జింజర్ లోనే ఒక వెరైటీ అండి. ఓకే, సో ఇది కూడా టైం పడుతుంది 1-2 ఇయర్స్. యా, ఆల్రెడీ కింద రైజోమ్స్ ఉంటాయి. ఓకే, సో ప్లాంట్ ఇంత ఎదిగింది కాబట్టి ఆటోమేటిక్ గా. అవును. సో ఇది నేరేడ్ చెట్టు కదండి? అవునండి, ఇది నేరేడు. అలాగే కింద ఇది క్రీపర్ వచ్చేసి తమలపాకు, ఇది లాంగ్ పెప్పర్, మిరియాలు. కానీ మిరియాలు కొండ మిరియాలు. అవును, అరకులో చూసుకుంటే అవును, బట్ మీరు షేడ్ ప్రొవైడ్ చేసి మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా వస్తాయండి. వస్తాయి అంటే సేమ్ లెంత్ హైట్ వస్తుందా? గ్రోత్ అనేది ఎప్పుడైనా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా సేమ్ అట్లానే అన్నమాట. అవును, రైట్. సో ఇది వచ్చేసి నల్లేరు అంటారు. సిక్కస్ క్వాడ్రాంగులారిస్. మనకి ఫ్రాక్చర్స్ అవి వచ్చినప్పుడు దీన్ని అప్లై చేసుకుంటారు. ఇదా? యా, ఇది అంటే ఈ దీన్ని క్రష్ చేసి ఒక మెడిసినల్ ప్రిపరేషన్ ఉంటది. సో లైవ్ గా ఆ ప్లాంట్ ని వాడతారు, బ్యాండేజెస్. కానీ ఇప్పుడు దీనిపైన వచ్చేసాయి కదా మట్టితోని. అది టర్మైట్ అండి, అది ఈ వుడ్ కి సంబంధించింది, దానికి సంబంధించింది. అదే మరి వచ్చేసింది కాదు, ఇది జెరిక్ ప్లాంట్ అన్నమాట. అంటే వాటర్ లేని కండిషన్స్ లో కూడా ఇది బాగా సర్వైవ్ అవుతుంది. జెరోఫైటిక్ ప్లాంట్స్ అంటారు కదా. సో అవన్నీ డిఫరెంట్. అవన్నీ డిఫరెంట్. ఇది బ్రయోఫిల్లమ్. ఆ తర్వాత ఇది వచ్చేసి సీతమ్మ వారి జడ. ఇదా? ఇది నేను ఎక్కడో విన్నానండి, సింహాచలం కొండ మీద ఉంటుంది. సీతమ్మ వారి జడ అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఆ బ్రాక్స్ ఉన్నాయి కదా, వాటి లోపల పువ్వులు ఉంటాయి. యాక్చువల్లీ ఆ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదిగోండి, అందు లోపల పువ్వులు ఉంటాయి. సీతమ్మ వారి జడ ఆకులన్నీ కూడా జడ ఎలా అయితే పాయలు అల్లుతారో అలా వస్తుంది అన్నమాట ఈ ఆకులు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ కలెక్షన్ డాక్టర్ ఎం రామమూర్తి గారు అని విశాఖపట్నం బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదండి, రాణి చంద్రమదేవి హాస్పిటల్ లో, అతని కొలాబరేషన్ తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి మెడిసినల్ గార్డెన్ డెవలప్ చేశారు. ఓకే, సో అది ఏంటండి? అది బ్రయోఫిల్లమ్ అండి, కాలెన్చో పిన్నట అంటారు. మనం ఐ మీన్ సైన్స్ లో ఎక్కువ చదువుకుంటాం. అవునవును, ఆ లీఫ్ మీద ఇంకో ప్రాపగేల్ వచ్చేసి అది కింద పడిన వెంటనే ఒక కొత్త మొక్కలా వస్తుంది. టచ్ చేసిన ప్రాబ్లం లేదు కదా? లేదు, బట్ వీ డోంట్ సజెస్ట్ పీపుల్ టు టచ్ ద ప్లాంట్స్. కిందది మొక్కే, అది ఆ మొక్కే ఇది కాండం. ఈ ఆకులు పడి అది మళ్ళీ మొక్క కింద మొలిచింది అన్నమాట. ఓకే, ఫైన్.
సో టోటల్ గా 92 స్పీసీస్ ఉన్నాయని చెప్పారు కదా ఆల్రెడీ మనకి. సో అక్కడ అన్ని వెరైటీస్ అంటే తులసిలో రకాలు ఉన్నాయి, సో బీపీకి షుగర్ కంట్రోల్ చేసే రకాలు ఉన్నాయి, అండ్ బోన్ ఫ్రాక్చర్స్ అయితే వాటికి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ డైవర్సిటీ అంటే ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి కొన్ని రకాల డిఫరెంట్ దత్తూరా ఫ్లవర్స్ కావచ్చు, తులసిలో చాలా రకాలు ఉన్నాయి. సో వీళ్ళు చూపించినట్టు నా పరంగా అయితే మాత్రం ఒక 5 వెరైటీస్ ఆఫ్ చూపించారు. మింట్ తులసి, నెక్స్ట్ కర్పూర తులసి, ఇలాంటివి డిఫరెంట్ తులసి. అంటే మనకు తెలిసినంత వరకు కృష్ణ తులసి, నెక్స్ట్ లక్ష్మీ తులసి, ఈ రెండే తెలుసు మనకి. కానీ తులసి ఆకుల్లో కూడా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని చెప్పి నాకు ఇంతవరకు అర్థమైంది. వీటిలో చూసారా ఈ ఫ్లవరింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా, అంటే ఎవరిని టచ్ చేయనివ్వట్లేదు. సో అంత స్పీసీస్ ఇవన్నీ అంటే అంత దాచుకోవాల్సినవి కాబట్టి సో ఫ్లవరింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇందులో చూసుకుంటే దత్తూరాస్ లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఎవరైనా 10th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ బైపీసీ తీసిన వాళ్ళు కానీ కావచ్చు. సో ఈ ప్లేసెస్ కి వస్తే మాత్రం అంటే డిఫరెంట్ వెరైటీస్ ఏమున్నాయి, సో వీటిలో ఏంటి లాభాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ లో వచ్చేసరికి మనకి ఉసిరి, అలాగే తమ్మాకు, నెక్స్ట్ మారేడాకి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ రుద్రాక్షలు, ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆకులు కూడా అంటే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా అటువైపు వెళ్తే ఇంకా మంచి ప్లాంట్స్ ఉన్నాయంటే తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా వచ్చేసేయండి. ఈ బయోడైవర్సిటీకి రావాలంటే ఒక ప్రత్యక్షమైన కారణం ఉందండి. సింహాచలంలో ఏదైతే మనం రాశివనం, నక్షత్రవనం చూస్తామో సో ఇక్కడ కూడా సేమ్ స్పేసెస్ లో అరేంజ్ చేశారు. సో నేను ఉన్న ప్లేస్ రాశివనం అంట. సో ఏ రాశి వారికి ఏ చెట్టు ఉంటుంది అంటే రాశులు చూపించుకుంటూ ఉంటాము, నెక్స్ట్ జాతకాలు చూపించుకుంటూ ఉంటాం కదా. సో ఈ జమ్మి చెట్టమ్మ, మూల నక్షత్రంకి ఈ జమ్మి చెట్టమ్మ, నెక్స్ట్ కన్యా రాశికి, వృశ్చికం రాశికి ఇలాంటివి డిఫరెంట్ రాశులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం సరిపోతాయో అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారనమాట. సో మేషరాశికి ఎర్రచందనం అనమాట, చాలా కాస్ట్లీ రాశి అనమాట. నా వరకు ఏంటంటే ఎర్రచందనం అంటే జనరల్ గా కాస్ట్లీ ప్లే అది. సో మేషరాశి ఎర్రచందనం, అండ్ తెల్లమంది వృశ్చిక రాశి పనస చెట్టు, మిథున రాశి అయితే పనస చెట్టు అంట, అండ్ మకర రాశి వాళ్ళకి రెడ్ వుడ్, ధనుసు రాశి వాళ్ళకి రావి. అంటే ఇది కొంచెం నా పర్సనల్ కాబట్టి నాది ధనుసు రాశి. సో దానికోసం అంత వెతికి పట్టుకున్నా అనమాట ఏ రాశి వాళ్ళకి ఏంటా అని చెప్పేసి. సో ఇదంతా కూడా రాశి వనము. అండ్ పక్కన వచ్చేసరికి నక్షత్ర వనం, అంటే రాశులు వేరు నక్షత్రాలు వేరు కాబట్టి సో నక్షత్రం ఏదైతే ఉందో వాళ్ళకి డిఫరెంట్ అనమాట. సో అది ఒక్కసారి చూసుకోవచ్చు. ఈ సెంటర్ కి మెయిన్ గా రావాల్సిన దానికి 2 రీజన్స్ అండి. ఒకటి మన సింహాచలంలో ఉన్న నక్షత్రవనం, అదొక మెయిన్ రీజన్. ఇక్కడికి వచ్చి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు అంటే ది మోస్ట్ మెయిన్ రీజన్ అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ అనమాట. దీన్ని చూడడానికి అసలు ఎంతో మంది ఎగబడి వస్తున్నారు. లోపల అంతే అందంగా ఉందన్నమాట. చుట్టుపక్కల అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా క్వైట్ గా ఉంది. సో లోపలికి వెళ్ళి అంత అందంగా ఉంది, మనం మిస్ చేయకూడదు. సో వెళ్దాం పదండి. రెయిన్ ఫారెస్ట్ ఎంత బాగుందో కదా అసలు. బయట ఎంత ఎండగా ఉన్నా కూడా లోపలికి ఒకసారి వస్తే బయట కదలరు ఇంకా, అంతే ఇంకా ఇక్కడ ఉండిపోవాల్సిందే. ప్రతి ఒక్క స్పీస్ చాలా వాల్యుబుల్ అండి. దేని కూడా టచ్ చేయకూడదు. అంటే మనం ఆల్రెడీ కొంతవరకు కూడా మనం పాడు చేసేస్తాం మన నేచర్ ని. సో ఇది కూడా అంటే కొన్ని మనకు దొరికిన అద్భుతాన్ని అలా దాచిపెట్టాలండి, దాన్ని పాడు చేయకూడదు మనం ఎప్పుడు కూడా. సో అటు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. సో లోపలికి రాగానే అసలు నో వర్డ్స్ అన్నమాట, అంత అద్భుతంగా ఉంది. ఫ్లవరింగ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అసలు. దేని మనం టచ్ చేయకూడదు, కానీ నా ఫేస్ లో గ్లో మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ అసలు. ఏదో మేము వచ్చింది కదా ఏంటి మేఘ మాలికలు, నేను ఏమైనా ఇక్కడికి వచ్చేసానా అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్ అండి అసలు. మీరు ఒకసారి చూసేసండి, నేనైతే నేచర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత బాగుందో కదా. అంటే ఎందుకు ఆపేశారని నాకు కొంచెం లోపల ఉన్నా కూడా సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది, అంటే వాటర్ మొత్తం చిమ్ముతుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కోసం ఆపామన్నమాట. సో ఆబ్వియస్ గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుని 10 నిమిషాలు ఎంజాయ్ చేసి వస్తాను బయటికి. ఎస్, సో దీని గురించి చెప్పేసేయండి మాకు ఒకసారి. సో ఇది ఒక లైవ్ రిపోజిటరీ ఆఫ్ ఆర్కిడ్స్ అండి. ఓకే. సో దీనికి ద వాల్టైర్ ఆర్కిడేరియం అనే పేరు పెట్టుకున్నాము. ఓకే. సో ఇక్కడ మోస్ట్లీ ఈస్టర్న్ ఘాట్స్ మన తూర్పు కనుమలలో
ఆర్కిడ్స్ అని ఒక స్పెషలైజ్డ్ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, వాటిని మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే సో మేము ఎప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అనంతగిరి, సుంకరమెట్ట, మారేడుమిల్లి ఈ ఫారెస్ట్ అన్నిటి నుంచి కొన్ని ఆర్కిడ్స్ సేకరించి వాటిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సేకరించి అంటే నాకు ఒకటే గుర్తొస్తుందండి, అంటే డిస్కవరీ ఛానల్స్ లోని కొన్ని డిఫరెంట్ కొన్ని దొరుకుతాయి కదా, తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో అట్లానే సెర్చ్ చేశారా? అవును, అంటే బేసిక్ గా ఆర్కిడ్స్ అనేవి ఒక స్పెషలైజ్డ్ ప్లాంట్స్ అన్నప్పుడు ఇవి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ లో ఒక స్పెసిఫిక్ ఎన్వైరన్మెంట్ లోనే మాత్రమే మనకి దొరుకుతాయి. సో టెంపరేచర్ స్పెసిఫిక్ ఉంటాయి, 27 degrees ఆప్టిమం టెంపరేచర్. సో అందుకే స్ప్రింక్లర్ యూనిట్ సిస్టమ్ అలాగే కూలింగ్ ప్యానెల్ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఆర్కిడ్స్ తో పాటుగా మనం ఫర్న్స్ అని, మాసెస్ అని డిఫరెంట్ స్పీషీస్ ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తూర్పు కనుమల్లో ఈ ఆర్కిడ్ డైవర్సిటీ చాలా ఎక్కువ, కాకపోతే మనకు అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఒక స్టడీ చేయడానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఇవి అంటే ఈ స్పీసీస్ పేరు మాకు తెలియదు. సో ఇవి అగ్లోనిమాస్ అండి, ఇవి ఇండోర్ ప్లాంట్స్. అలాగే ఇవి హార్న్వర్త్స్ డాలర్వర్త్ ప్లాంట్స్. ఇది వచ్చేసి ఫైకస్ ప్యూమిలా. ఇది క్రీపింగ్ ఫిగ్ అండి. అంటే ఇన్నిసార్లు ఫైకస్ అనుకోవద్దు, అంత ట్రిగర్ అవుతుంది అనమాట. కానీ అందులో చిన్న చూపించారు కదా, ఇది ఉంటుంది. ఇది ఒక క్రీపర్, మీరు చూడొచ్చు కింద నుంచి అలా పాక్కుంటూ పైకి వచ్చింది. సో ఇది ఒక క్రీపింగ్ వెరైటీ ఆఫ్ ఫిగ్ అన్నమాట. ఇందులో ఇంకా వెరైటీస్ ఉంటాయి. మా ఫైకటేరియం లో 48 వెరైటీస్ ఉన్నాయండి. అయితే అందులో ఏదో వెరైటీ ఇంకొక వెరైటీ చూపించుంటారు. సో ఇది క్రీపర్ వెరైటీ. ఇది క్రీపింగ్ ఫిగ్ అన్నమాట. అంటే అందులోని అది చాలా కాస్ట్లీ అని చూపించారండి. ఇన్ జనరల్ ఇది ఎంత కాస్ట్? ఇది సాధారణంగా మనకి బయట నార్మల్ గా వైల్డ్ గా గ్రో అవుతూ ఉంటుందండి. మనం కటింగ్స్ తెచ్చుకొని గ్రో చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కావాలంటే మాత్రం, అంటే అనుష్క గారు ఎవరైనా గుర్తొస్తే ఫ్యాన్స్ ఉంటే కట్ చేసి, అంటే ఇక్కడ కాదండి అక్కడికి వెళ్ళి తీసుకొని కట్ చేసుకొని పెంచుకోవచ్చు ఇంట్లో. ఓకే, సో ఇవి ఏంటండి బాగా ఇంట్రెస్టింగ్? అలోకేషియాస్ గానీ కొలకేషియాస్ గానీ అంటారు ఆ ప్లాంట్ కమ్యూనిటీని. సో ఎక్కువ మాయిస్ట్ గా, ఎక్కువ హ్యూమిడ్ గా, ట్రాపికల్ కండిషన్స్ లో ఇవి బాగా గ్రో అవుతాయి. ట్రాపికల్ కండిషన్స్. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మొక్క చనిపోయినట్టే ఉంది కానీ ఫ్లవరింగ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది సో ఇదంతా ఇవన్నీ ఆర్కిడ్స్ అండి. సో మీరు ఇవి చూస్తున్నారు కదా, ఆర్కిడ్స్ అనే ప్లాంట్స్ కి సాయిల్ అవసరం లేదు, బేసిక్ గా సాయిల్ అవసరం లేదు, మట్టి అవసరం లేదు. సో మీరు చూస్తున్నారు అవన్నీ గాల్లో మేము అవి అటాచ్ చేసాం. సో అది ఆర్కిడ్స్ యొక్క స్పెషాలిటీ అది. సో అవును, ఆ రూట్స్ లో వెలామిన్ అని ఒక టిష్యూ ఉంటది. సో ఆ వెలామిన్ టిష్యూ వల్ల వాటర్ ని అలాగే న్యూట్రియంట్స్ ని అట్మాస్ఫియర్ నుంచి అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు రండి ఒకసారి దీనికి అటాచ్ చేశారు చూడండి ఒకసారి. ఆ ప్లాంట్ కి ఈ రూట్స్ కి అటాచ్ చేశారు. సో వాటికి సాయిల్ అవసరం లేదంట. అండ్ ఇదేంటండి, అంటే చెట్టుకి అంటే అది ఒక లాగ్ పెట్టాము, దాని మీద ఉన్నది స్పాగ్నమ్ మాస్ అన్నమాట. కొంచెం హీట్ ఎక్కువై ఎండ ఎక్కువైంది కాబట్టి ఎల్లోగా అయిపోయింది. లేదంటే ఇదంతా స్పాగ్నమ్ మాస్. కింద గ్రీన్ కవర్ ఏదైతే ఉందో అది మొత్తం స్పాగ్నమ్ మాస్. ఓకే, సో ఎండ ఎక్కువైతే డ్రై అవ్వచ్చు, న్యూట్రియంట్ డెఫిషియన్సీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో బేసిక్ గా అది వాటర్ రిటెన్షన్ మీడియా లాగా పనికొస్తుంది. మరి ఇప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు మీరు? సో ఇదొక టెంపరేచర్ డిపెండెంట్ యూనిట్ అన్నమాట. సో అక్కడ సెన్సర్స్ ఉన్నాయి. సో వేడి ఎక్కువ అయితే మాత్రం ఆటోమేటిక్ గా స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోతాయి. అలాగే మనం రెగ్యులేట్ కూడా చేసుకోవచ్చు. సో అదే స్పాగ్నమ్ మాస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత లష్ గ్రీన్ గా ఉందో. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. వీటి ఫ్లవర్స్ చూడండి, టచ్ చేయను బట్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. చూడండి ఒకసారి, చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. అయితే మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. యాక్చువల్గా ఒక డౌట్ అండి, సమ్మర్ వచ్చిందంటే ప్లాంట్స్ కి మనం అష్యూరెన్స్ ఇవ్వలేం. సో మాక్సిమం చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక హ్యూమన్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ కదండి. సో మీరు చూస్తున్నారు 24/7 కూలింగ్ ప్యానెల్ అనేది ఉంటుంది. సో 27 degrees ఎప్పుడైతే పైకి టెంపరేచర్ రైజ్ అవుతుందో ఆర్కిడ్స్ విల్ స్టార్ట్ బర్నింగ్. సో మీరు లీఫ్ బర్న్స్ అవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. సో we mostly ensure that ఆ కండిషన్స్ రాకుండా మేము డైలీ మానిటరింగ్ అవుతుంది ఇక్కడ. సో టైమ్ టు టైమ్ స్ప్రింక్లర్స్ ఆన్ చేయడం గానీ, అలాగే కూలింగ్ ప్యానెల్ టెంపరేచర్ రెగ్యులేషన్ గానీ, సో ఇలాగా రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది.
సో ఇంకా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయండి. అవతల అంటే పక్క ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి నేనైతే రెడీగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లో చదివి వదిలేసేవి ఇవన్నీ. బట్ అగైన్ పీజీ లెవెల్ కి వచ్చేసరికి ఇవన్నీ వింటున్నాం అంటే వినడానికి కొంచెం కొత్తగా ఉన్న వర్డింగ్స్. బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇక్కడ చూడండి, ఆయన చెప్పినట్టుగానే ఎండ తగలలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చాలా గ్రీన్ గా ఉంది. నాచు అంటారు కదా, ఇది నాచు కాదండి. నాచు అనేది ఆల్గే, ఇది వచ్చేసి మాస్. ఓకే. కానీ ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క ఫ్లవరింగ్ డిఫరెంట్ గా ఉంది. అవును, ఇక్కడ ఫ్లవరింగ్ చూడండి. ఇది ఒక ఆన్సీడియం స్పీషీస్ అంటారు. ఆ ఆర్కిడ్ పేరు ఆన్సీడియం. ఓకే. ఇది ఏంటి? ఇది కొలకేషియా, ఇందాక అక్కడ చూసాం కదా ఆ వెరైటీ. ఇది వైల్డ్ వెరైటీ. సుంకర మెట్ట నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాం. సుంకర మెట్ట నుంచి. ఓకే. గాలికొండ ఉంటుంది కదా అరకు, అక్కడ ఆ పైకి వెళ్ళి తెచ్చారా? అంటే అక్కడ నుంచి, అంటే జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తుంటారు వేళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. సో మరి హౌ? సో వి హావ్ సమ్ టెక్నిక్స్. ప్లాంట్ పాటింగ్ అని, రీప్లాంటింగ్ అని చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో వి మేక్ షూర్ దట్ వి లిఫ్ట్ ఇట్ అవుట్, అప్రూట్ చేయడం గానీ, దాన్ని ఎన్కేస్ చేయడం గానీ, దాన్ని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు చెప్తుంటే నాకు యాక్చువల్ గా ఒక ఇన్సిడెంట్ చాలా కొట్టేస్తుంది అనమాట. కలేజా మూవీలోని ఆలీ గారు తీసుకొస్తారు కదా ప్లాంట్ ని. సో అలా వెతికారా మీరు ఏమైనా? అంటే అక్కడ వైల్డ్ ఉంటాయి. సో బీయింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మాకు అక్కడ ఏ డైవర్సిటీ ఏముందో కొంచెం తెలుసు. సో ఆ ఐడియాతో మేము ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేసాం అంతే. అంటే కొన్ని ప్లాంట్స్ హార్మ్ఫుల్ నేచర్ ఉన్నవి కూడా ఉంటాయా అసలు? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కంప్లీట్లీ అపాన్ ద ఎన్వైరన్మెంట్ దే ఆర్ సర్వైవింగ్ అండి. సో కొన్ని వాట్ వి కాల్ కార్నివోరస్ ప్లాంట్స్ ఉంటాయి. సో వాటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో అలాగా ఆర్కిడ్స్ వచ్చేసరికి దే ఆర్ లైక్ కంప్లీట్లీ హార్మ్లెస్ అండి, టోటలీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. అండ్ ఆర్కిడ్స్ నుంచి మెడిసిన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఫేమస్ వెనీలా ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో, ఆ వెనీలా ఫ్లేవర్ కూడా ఆర్కిడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ లేదు. అది ఒక నార్త్ అమెరికన్ స్పీషీస్ అన్నమాట. సో ఎగ్జాటిక్ స్పీషీస్ వస్తుంది. సో అంటే ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత చాలా అందంగా ఉంది కదా, దీన్ని ఇంతలా మెయింటైన్ చేస్తున్నారు కదా. లైక్ ఫ్యూచర్ లో అంటే మీరు ఇదంతా బ్యారికేడ్స్ పెట్టారు, బానే ఉంది. ఎంత చేసిన చిన్నపిల్లలు లాగేస్తూ ఉంటారు. సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా లోపలికి రావడానికి? ఏజ్ లిమిట్ ఏం లేదండి. వి జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఒకవేళ పబ్లిక్ ఎక్కువ వస్తే విల్ కీప్ 2 persons ఇన్సైడ్. సో రెగ్యులర్ మానిటరింగ్ అయితే జరుగుతుంది. స్టిల్ లైక్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ అయితే అవుతాయి. బట్ వి పర్సనల్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దట్ చూడండి, నేర్చుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా చాలా రీసెర్చ్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో వచ్చాం, చూసాం, ఫోటో తీసుకోవడం అనే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ పెట్టాము అలాంగ్ విత్ ఫోటో, పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్. సో చాలా యూస్ఫుల్. అలాగే స్టూడెంట్స్ కి అయితే చాలా బాగా యూజ్. డెఫినెట్లీ. అంటే ఇది ఒక హ్యూమన్ మ్యానిపులేటెడ్ ఎన్వైరన్మెంట్ కాబట్టి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ లో గ్రోత్ రేట్ స్టడీ గానీ, ఫ్లవరింగ్ అకరెన్స్ గానీ, ఇలాంటి స్టడీస్ చేయడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది. సో ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్లేస్ కి రండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. అండ్ అలానే స్టూడెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు 10th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కానీ, 8th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కానీ, కొన్ని డౌట్స్ ఇన్ జనరల్ గా వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో పేరెంట్స్ ఎవరైనా ఒక్కసారి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇలాంటి స్పీసీస్ చూపించారంటే మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది, వాళ్ళకి నేర్చుకున్నట్టుగా ఉంటుంది. సో మన వైజాగ్ లో ఇంత బ్యూటిఫుల్ అండ్ నాలెడ్జబుల్ ప్లేస్ లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే ఉన్నారో దాన్ని మిస్ చేసుకోకండి. సో లోపల ఎంత బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ అండ్ నాలెడ్జబుల్ గా ఉందో చూసారా. బట్ ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఫ్లోరా గురించి నేర్చుకోవడానికి ఇంకా మంచి ప్లేస్ ఉంది, తీసుకెళ్తాను పదండి అన్నారు. బట్ వన్ థింగ్ అండి, లోపల ఎంతైతే అందంగా ఉందో బయట కూడా అంతే కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంది ప్లేస్ అయితే. అస్సలు వెళ్ళబుద్ధేయట్లేదు. నేను ఆల్మోస్ట్ 2 hours అయిందేమో ఇక్కడికి వచ్చి. అంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ గా ఉంది. ఒక్కసారి ఇటువైపు అంతా చూసుకుంటే ఎంత అందంగా ఉందో అసలు ఆ ప్లేస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్లేస్ లో ఏంటంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఫ్లోరా అండ్ ఫనా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, ఈ ప్లేస్ లో కప్పల్ని, తొండల్ని, అలాగే బల్లుల్ని కూడా ఉంచుతున్నారంట. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఒకవేళ చెద ఏమైనా ఉంటున్న, ప్లాంట్స్ కి ఏమైనా హార్మ్ఫుల్ నేచర్ ఉన్నా కూడా ఇవన్నీ తీయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ప్లేస్ కి ఏంటో చూద్దాం పదండి. సో
వైల్డ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అక్కడంతా చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను, ఫ్లవర్స్ గురించి, వాటి గురించి. బట్ యానిమల్స్ గురించి కూడా నేర్చుకోవాలి కదండి, అవి ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నారు. సో వీటి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకుందాం. సో చెప్పేసండి, నా వెనకాతల ఇది ఎంత ఉంది? సో దీన్ని ఇండియన్ పాంగోలిన్ అంటారు, తెలుగులో అలుగు అంటారు, అలుగు అంటారు. సో ఇది వరల్డ్ లో మోస్ట్ ట్రాఫిక్డ్ ఆర్ స్మగల్డ్ యానిమల్ అండి. ఓకే. సో ప్రత్యేకంగా ఇవి భూమి కింద ఉంటాయి, సో మనకి ఎక్కువగా కనిపించవు. భూమి కింద ఉంటాయి, యా, అంటే బరో చేసుకొని ఉంటాయి. సో అంటే వీటి స్వభావం ఏంటంటే బయటికి వచ్చేటప్పుడు ఏదైనా థ్రెట్ అవి ఫేస్ అయితే ఒక బాల్ లో చుట్టుకుపోతాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు స్మగల్ ద యానిమల్. సో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. మరి ఇంత రేర్ గా ఉండే యానిమల్ అంటే వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హార్మ్ ఏం చేయదా? యా, సో బేసిక్ గా అవగాహన ఉంటే యానిమల్ ని కన్సర్వ్ చేసుకునే 100% ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ గా ఇక్కడ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే దిస్ రిప్రజెంట్స్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మా కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నేచురల్ గా ఉన్నాయి. yes. ఓకే. సో వన్ డే మనం కూడా ఒకసారి కంబాలకొండకి వెళ్దాం, అండ్ అక్కడ అంత రియల్ గా ఉన్న దీన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. సో లోపలికి వెళ్దాం పదండి. లోపల చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. అవునండి. యా, సో మోస్ట్లీ ఇక్కడ అంతా ఈస్టర్న్ ఘాట్స్ ఫ్లోరా, ఈస్టర్న్ ఘాట్స్ ఫానా, అలాగే క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్, వాటన్నిటి గురించి బ్రీఫ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఇది ఒక లైక్ మ్యూజియం అనుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ సెంటర్ అనుకోవచ్చు, ఇంటర్ప్రిటేషన్ బిల్డింగ్ అనుకోవచ్చు. అంటే ఏ ప్లేస్ లో ఏమేమి దొరుకుతాయా అని చెప్పేసి. సో ఇది బేసిక్ గా ఈస్టర్న్ ఘాట్స్ అండి. డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్న ప్యాచ్ అంతా ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. యా, సో ఇక్కడ ఉన్నవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో దీస్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సో కొంచెం అలా రైట్ కి షిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. సో అందులో మనకి బ్లూ, రెడ్ అండ్ ఎల్లో. బ్లూ అనేది నేషనల్ పార్క్, రెడ్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అలాగే ఎల్లో అనేది టైగర్ రిజర్వ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూపించిన వీటిలో కూడా కొన్ని స్పీసీస్ అంతమైపోయాయి, అంతరించిపోలేదు. సో బేసిక్ గా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఒక పర్టికులర్ స్పీషీస్ ఉంటది, కీ స్టోన్ స్పీషీస్ అంటారు. సో దానిని కన్సర్వ్ చేసినట్టయితే ఆ మొత్తం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గానీ, ఆ మొత్తం ఫారెస్ట్ గానీ ఆటోమేటిక్ గా సర్వైవ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకుంటే తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేశారు టైగర్స్ ప్రొటెక్టివ్ నేచర్ అని చెప్పేసి, మనకు ఆల్రెడీ పెట్టారు కదా. ఆ తరం అంతరించిపోతుంది అని చెప్పేసి. అవి ఎండేంజర్డ్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఎండేంజర్డ్ యానిమల్స్. అట్లాంటివి ఇంకేమైనా యానిమల్స్ ఉన్నాయి? ఎలిఫెంట్స్ చూసుకోవచ్చు. కంబాలకొండలో మనకి ఎండేంజర్డ్ పాంగోలిన్ ఉంది, అలాగే ఎండేంజర్డ్ ఏమంటారు మౌస్ డియర్ ఉంది. ప్రపంచంలోనే అతి చిన్న మౌస్ డియర్ స్పీషీస్ అది. అలాగే చాలా ఎల్యూజివ్ స్పీషీస్ ఉన్నాయి. సో ఒక్కసారి ఇవన్నీ చూడండి. అంటే ఏ ఏరియాస్ లో అంటే ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏది కీ స్టోన్ స్పీషీస్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు బేసిక్ గా. సో కోరింగా వచ్చేసి ఫిషింగ్ క్యాట్ అన్నమాట. ఫిషింగ్ క్యాట్. యా, కోరింగా వచ్చేసి ఫిషింగ్ క్యాట్. అలాగే కృష్ణ వచ్చేసి ఆటర్స్, స్మూత్ కోటెడ్ ఆటర్స్. అలాగే పెనిన్సులా వచ్చేసి మన స్లాత్ బేర్స్. ఇవి చాలా డేంజర్ కదండి. యా, ఎలుగుబంటి. యా. సో అలాగే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అది. సో అది స్లెండర్ లోరెస్ అని ఒక, అవును, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అది. కౌండిన్యా అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ వెల్ as ఎలిఫెంట్ కారిడార్. లంక మల్లేశ్వరం గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఒక అంతరించిపోబోయే చాలా ఇంపార్టెంట్ స్పీషీస్, జైడాన్ స్ట్రౌజర్ అది. సో అది కలివికోడి అంటారు. కలివికోడి. యా. అలాగే రోళ్లపాడు కూడా మంచి గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయండి. సో అక్కడ ఫ్లోరికెన్స్ అని చాలా ల్యాండ్ బర్డ్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ కంట్రీస్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఇది, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. పాపికొండ అనేది అగైన్ నేషనల్ పార్క్, మన భద్రాచలం పాపికొండలో. అది నేను ఎప్పుడు వినలేదండి యాక్చువల్ గా పార్క్ ఉంది అని చెప్పేసి. అంటే నేషనల్ పార్క్ అనేది ఒక హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా అన్నమాట విత్ రిగార్డ్స్ టు ద లా. సో ఆ ప్లేస్ లో ఒక ఆకు కూడా మనం ఎత్తి పట్టుకోవడానికి వీల్లేదు. సో హైలీ అంటే లా, అకార్డింగ్ టు లా హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉన్న ప్లేస్ ఒక నేషనల్ పార్క్. ఓకే. సో ఆ పార్క్ పాపికొండలు. సో ఏంటి అలా. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలలో
క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నమాట ఇవి. సో పాపులేషన్ ప్రకారం ఒక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నామెన్క్లేచర్ అని ఉంటుంది, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నామెన్క్లేచర్ అని ఉంటుంది. సో వాళ్ళ జాబితా ప్రకారం ఇవి చాలా హై లెవెల్ ఆఫ్ థ్రెట్ లో ఉన్నాయన్నమాట. సో వీటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్ అంటారు. కానీ చాలా నేచురల్ గా బాగా డిజైన్ చేశారండి. సో అంటే వీటికి ఎవరైనా ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, సంగీత ఖదూర్ అని. ఓకే. సో ఆవిడ చేశారన్నమాట. లేడీ చేశారు? యా, లేడీ. సో అంటే వాళ్ళ టీం చేశారు బేసిక్ గా. టచ్ చేయొచ్చా? టచ్ చేయకండి. కానీ ఇంత అట్రాక్ట్ గా టచ్ ఇవన్నీ లైఫ్ సైజ్ లో ఉన్నవి, అంటే ఇంతే సైజ్ లో ఉంటాయి అవి. వైల్డ్ లో కూడా ఇంతే సైజ్ లో ఉంటాయి. ఆ లిజర్డ్ వదిలేసి. సో ఇది కలింగోడి ఇంతే ఉంటది. అంతే ఇంతే సైజ్ ఉంటుందంటే ఇది చాలా. కానీ చాలా కష్టం అండి, ఇంత కష్టపడి చేసిందే టచ్ చేయకుండా. దేవాంగ పెళ్లి అంటారు, దేవాంగ పెళ్లి అంటారు స్లెండర్ ఫ్లవర్స్ ని. ఓకే. సో మనం బయట చూసింది ఇదే కదా? యా, పాంగోలిన్ అండి. ఓకే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాశారు, ఇండియన్ పాంగోలిన్ అని. సో ఈ ప్లేస్ అదంతా ఒక పక్కన పెడితే మంచి ఇన్ఫర్మేషన్, కానీ ఈ ప్లేస్ కి వచ్చేసరికి చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది, చాలా వినడానికి కూడా బాగుంటుందండి అన్నారు. సో ఒకసారి చూద్దాం. బట్ ఇదంతా కంబాల్కొండలో ఉండే ప్రదేశం అన్నమాట. వావ్, ఎంత బాగుంది కదా. అంటే ఎర్లీ మార్నింగ్ రైజ్ అవ్వగానే ఇంత స్వచ్ఛమైన, మనం ఏదో అలారం పెట్టుకొని లెగుస్తూ ఉంటామండి. ఇలాంటిది ఒక్కసారి అంటే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత బాగా అంటే ప్రతి స్పీసీస్ ని రికార్డ్ చేసి అవన్నీ ఒక పిల్లలకి తెలియాలి అని చెప్పేసి పెట్టారు. ఆ థాట్ కి నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూపించిన ప్రతి స్పీసీస్ ఇట్లా ఉంటాయి, ఆ వర్డింగ్స్ అంటే అరడం అవన్నీ ఉంటాయి అనమాట. సో ఒక్క స్విచ్ నొక్కితే చాలు ప్రతి ఒక్క వర్డ్ యొక్క వర్డింగ్స్ మనకి బాగా తెలుస్తున్నాయి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇందాక ప్రామిస్ చేసినట్టు కంబాల్కొండ ఒకసారి మళ్ళీ విజిట్ వేద్దాము, సో తెలుసుకుందాం. సో పైన ఇంకొక లాఫ్ట్ షిఫ్ట్ అనమాట, అది పైన ఉందంట, బట్ అదంతా మెరైన్ కి సంబంధించింది. సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఓకేనా? పదండి. సో మొత్తం ఈ సెంటర్ అంతా కూడా ఫ్లోరా అండ్ ఫనా గురించి తెలుసుకున్నాం కదా, కానీ పైన వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ ఉన్నాయండి. అండ్ మెరైన్ సంబంధించిన వాటి కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో మనతో పాటు ప్రణవ్ గారు ఉన్నారు, ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట, లోపల ఏమేమి ఉన్నాయి అండ్ వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. సో హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? యా, సో ఫస్ట్ టైం మేము ఈ సెంటర్ కి వచ్చాం అనమాట, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతిసారి ఇన్స్టా పేజెస్ చూస్తున్నప్పుడు కూడా, అన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా, యా మెయిన్ రీజన్ రెయిన్ ఫారెస్ట్ అనుకోండి రావడానికి, బట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్యూర్ గా వచ్చింది అది తెలిసింది. సో లోపల ఏమున్నాయి? సో కింద ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ గురించి మొత్తం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న ఫ్లోరా, ఫోనా, డిఫరెంట్ బయోడైవర్సిటీ, ఎండేంజర్డ్ యానిమల్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. పైన అయితే మనకి మెయిన్ గా వెట్ ల్యాండ్స్ గురించి, లేక్స్ గురించి, రివర్స్ గురించి, ఇంకా మెరీన్ లైఫ్ గురించి, వెట్ ల్యాండ్స్ లో ఉండే బర్డ్స్ గురించి, ఇంకా ఫైకస్ గురించి అండ్ బటర్ఫ్లైస్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. లోపలికి వెళ్ళి మనం ఇంకా తెలుసుకోవచ్చు. సో మనం జనరల్ గా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న బటర్ఫ్లైస్ ని చూస్తుంటాం. చాలా కామన్ గా కనిపించే బటర్ఫ్లైస్ మనకి టైగర్ బటర్ఫ్లైస్. మీరు ఇక్కడ వాల్ మీద చూసినట్లయితే బ్లూ టైగర్ అని, డార్క్ బ్లూ టైగర్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇలాగే మనకి ప్లెయిన్ టైగర్ అని, స్ట్రైప్డ్ టైగర్ అని, ఆరెంజ్ కలర్ బటర్ఫ్లైస్ కూడా ఇంటి దగ్గర కనిపిస్తుంటాయి మీకు చూస్తుంటే. సో ఈ బటర్ఫ్లైస్, ఈ టైగర్ బటర్ఫ్లైస్ అనేవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ప్లాంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవి క్యాటర్పిల్లర్స్ గా ఉన్నప్పుడు మనకి మిల్క్ వీడ్ ప్లాంట్ అని ఉంటుంది, జిల్లేడు చెట్టు అంటారు కదా, జిల్లేడు చెట్ల మీద గుడ్లు పెడతాయి.
ఈ So, బటర్ఫ్లైస్ అన్ని ఈ టైగర్ బటర్ఫ్లైస్ అన్ని జిల్లేడు మీద గుడ్లు పెడతాయి. వాటిని మీద తింటూనే ఇవి క్యాటర్పిల్లర్స్ పెద్దవై ప్యూపేట్ అవుతాయి. జిల్లేడు చెట్టు కాకుండా ఇంకే చెట్టు ఉన్నా సరే ఈ స్పెసిఫిక్ టైగర్ బటర్ఫ్లైస్ సర్వై అవ్వలేవు. అలాగే ప్రతి ప్రజాతి బటర్ఫ్లై కి ఒక స్పెసిఫిక్ ప్లాంట్ ఉంటుంది. సో మీ గార్డెన్ లోని మీకు రకరకాల బటర్ఫ్లైస్ రావాలి, మా గార్డెన్ లో తిరగాలి అనుకుంటే మీరు ఒక ప్లాంట్ చేసి ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ ఉన్నాయి కదా, బటర్ఫ్లైస్ రాలేదంటే అనుకుంటే అవ్వదు. డిఫరెంట్ స్పీషీస్ ప్లాంట్స్ మీరు ఇంట్లో పెంచుకుంటే డిఫరెంట్ స్పీషీస్ బటర్ఫ్లైస్ మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ టెర్రస్ మీదైనా సరే ఇట్లా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి అంటారా? వస్తూ ఉంటాయి. మీకు బటర్ఫ్లైస్ అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ వేరు, బటర్ఫ్లైస్ రెసిడెంట్ గా ఉండే ప్లాంట్స్ వేరు. సో మిల్క్ వీడ్ ఇలాంటివన్నీ పెట్టుకున్నారు అనుకోండి, మొత్తం వాటి లైఫ్ సైకిల్ అంతా అక్కడే జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఉంటాయి అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. బటర్ఫ్లై ప్లాంట్ అని మనకి అక్కడ చూసిన గార్డెన్ లో కూడా ఉంది. సో దట్ అట్రాక్ట్స్ బటర్ఫ్లైస్, బట్ దాని నెక్టర్ తాగి వెళ్ళిపోతాయి. సో రెసిడెంట్ గా ఉండేటట్టు వాటి హోస్ట్ ప్లాంట్స్ ని మీరు ప్లాంట్ చేసుకున్నట్టయితే, అంటే కరివేపాకు అవ్వచ్చు, మిల్క్ వీడ్ అవ్వచ్చు, సంపంగ్ అవ్వచ్చు, అశోక అవ్వచ్చు, ఇవి ఉంటే మీకు ఈజీగా 5-6 రకాల బటర్ఫ్లైస్ మీ ఇంటి చుట్టూరే అన్ని లైఫ్ సైకిల్స్ లోనే కనిపిస్తుంది. అంటే కొంచెం సువాసన వెదజల్లే అలాంటి ప్లాంట్స్ అంటారా? అలా కాదు, సంపంగి మీరు అన్నట్టు చూసుకుంటే అది కొంచెం అవును, కాకపోతే దాని స్మెల్ ఉంటుంది, కానీ స్మెల్ వల్ల మీకు రకరకాల బటర్ఫ్లైస్ రావచ్చు. కానీ దాని లైఫ్ సైకిల్ మొత్తం మీద డిపెండ్ అయ్యే బటర్ఫ్లైస్ అయితే మనకి ఒక స్పెసిఫిక్ బటర్ఫ్లై ఉంది, జే బటర్ఫ్లైస్. ఓకే, టైల్డ్ జే అని ఒకటి ఉంటుంది, అదైతే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫుడ్ కి. సో అది ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఇంట్లో సంపంగా ఉంటే. అలా సో ఇన్ని రకాల బటర్ఫ్లైస్ అంటే ఒక బటర్ఫ్లై మన ఇంట్లో రావాలంటే మాత్రం ఇవన్నీ ఉంటాయి. అంటే మూవీస్ లో చూపించినట్టు ఒక 2-3 మొక్కలు పెట్టేస్తే దాని చుట్టూ తిరిగేస్తాయి. మూవీస్ లో గురించి మీకు ఇంకొక స్టోరీ చెప్పాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫోటో, మడ్ పడ్లింగ్ అంటారు ఈ పద్ధతిని. అంటే నీటితో కొంచెం తడైన మట్టి మీద బటర్ఫ్లైస్ వాలి దానిలో తొండం పెట్టి వాటర్ తాగుతాయి. కానీ ఆ వాటర్ తో పాటు మినరల్స్ అన్నిటిని కూడా తీసుకుంటాయి, సాల్ట్స్ ని, మినరల్స్ ని. ఇవి వాటికి చాలా ఎసెన్షియల్స్. అలాగే ఇవి మినరల్స్ కోసం కేవలం మట్టి మీద డిపెండ్ అయి ఉండవు. ఇవి బాగా చెమట పట్టిన మనుషుల మీద కూడా ఎక్కి అవి చెమట తాగుతూ ఉంటాయి. ఓకే, సో సినిమాల్లో చూపించినట్టు అందంగా ఉన్న అమ్మాయిల మీద బటర్ఫ్లైస్ వాలవు, చెమట పట్టి వాసన వస్తున్న వాళ్ళ మీద వాళ్తాయి. సో దట్స్ ఎ మిస్కన్సెప్షన్ అబౌట్ మూవీస్. అంటే నెక్స్ట్ నా వర్డింగ్ ఏదో ఉందన్నమాట, హీరోయిన్స్ అందరి మీద కూడా చూపిస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ వాడి వాళ్ళతో ఆడుకోవడం అవన్నీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు వేసుకునే సెంట్స్ కి వాళ్ళ దగ్గర ఒక బటర్ఫ్లై కూడా రాదు. ఓకే, సో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. లోపల మెరైన్ లైఫ్ గురించి ఇంకా చాలా తెలుసుకోవచ్చు. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, చీకట్లో జీవనం. సో ఒక కేవ్ లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద రూమ్స్ ని కేవ్ రూమ్స్ లాగా మార్చాము. అండ్ ఇక్కడ కేవ్ ఎకో సిస్టమ్ లో ఏవేవి ఉంటాయి అన్నది బాగా రిప్రజెంట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూసినట్లయితే బ్యాట్స్ ని రిప్రజెంట్ చేసాం. సో మన దగ్గర మౌస్ టైల్డ్ బ్యాట్స్ అని చాలా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి కేవ్స్ లో, చిన్న కేవ్స్ లో. మీరు సింహాచలం ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చిన్న కేవ్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళిన ఇన్సెక్టివోరస్ బ్యాట్స్ అనమాట, ఇన్సెక్ట్స్ ని మాత్రమే తింటాయి. ఇంకో మిస్కన్సెప్షన్ ఏంటంటే బ్యాట్స్ మనల్ని హార్మ్ చేస్తాయి, కరుస్తాయి ఇలా అనుకుంటాం. బట్ వాటి వల్ల మనకి హాని లేదు, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇన్సెక్ట్ పాపులేషన్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి ఇన్సెక్ట్స్ ని తిరిగి. ఓకే, అప్పుడప్పుడు చిన్న బ్యాట్స్ ఇళ్లలోకి ఎగురుకుంటూ వచ్చేయచ్చు. అవి కూడా ఇన్సెక్ట్స్ ని వెతుక్కుంటూ, లేదంటే అదేంటి దోమల్ని వెతుక్కుంటూ మీ ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు పొరపాటు. సో లైట్స్, ఫ్యాన్స్ ఆపేస్తే కొంతసేపట్లో పానిక్ అవ్వకుండా అవే వెనక్కి వెళ్ళిపోతాయి. అండ్ ఈకో సిస్టమ్స్ లో బ్యాట్స్ మెయిన్ ప్రెడేటర్స్ అయితే ఇంకా చాలా జోన్స్ ఉంటాయి. ఎంటర్ అయిన దగ్గర కొంచెం లైట్ ఎక్కువ ఉంటుంది, లోపలికి వెళ్తున్న కొద్ది చీకటి వైపు పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ప్లాన్ చేసాం. చూసినట్లయితే స్టార్టింగ్ లో లైట్ పెట్టాం, లోపలికి వస్తున్న కొద్ది కొంచెం చీకటి పడుతుంది సార్. సో నేచురల్ కేవ్ లా ఉండాలనేది మా ఉద్దేశం. ఇక్కడ చాలా యానిమల్స్ గురించి మనం డిస్క్రిప్షన్ కూడా పెట్టాం. బ్యాట్స్ గురించి, క్యాట్ స్నేక్స్ గురించి. స్నేక్స్ లో క్యాట్ స్నేక్స్ అనేవి ఒక టైప్. ఇవి యూజువల్లీ కేవ్ డ్వెల్లింగ్ గా ఉంటాయి, నైట్ మాత్రమే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నాక్టర్నల్ స్నేక్స్ అండ్ హంట్స్మెన్ స్పైడర్స్ అని. మిగిలిన స్పైడర్స్ లాగా ఇవి వెబ్ వేసుకోవు, దే జస్ట్ హైడ్ ఇన్ బిట్వీన్ ద రాక్స్. ఇలా హైడ్ చేసి ఏమైనా ఇన్సెక్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా జంప్ చేసి పట్టుకొని దే ఈట్ దెమ్ అన్నమాట. ఇవి సైజ్ కూడా పెరుగుతూ ఉంటాయి. మన కేవ్స్ లోని, చీకటి ప్లేస్ లోని, ఇళ్లలో కూడా అలా అబాండన్ చేసిన ప్లేసెస్ ఏమంటే ఇవి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాగే ఇక్కడ గోల్డెన్ గెక్కో అనేది, గోల్డెన్ గెక్కో అనేది మన దగ్గర ఎండమిక్.
అంటే మన ఈస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే కేవ్స్ లో కనిపించే గెక్కో అన్నమాట. సో ఇది గోల్డెన్ కలర్ లో ఉంటాయి కొన్ని, ఓకే. ఇవి మన దగ్గర మాత్రమే కనిపిస్తాయి. సింహాచలం గానీ మిగిలిన ఏరియాస్ లో గానీ, కొండల్లో కొంచెం అడవులు ఉన్న దగ్గర కొండల్లో చూస్తే మీకు కనిపిస్తాయి. వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఓకే. ఇంకా చాలా స్పీషీస్ గురించి ఉంటుంది. సౌండ్ బాక్స్ ఇంకా రెడీ అవుతుంది. హియర్ విల్ పుట్ సౌండ్స్ అండ్ చూసినట్టుగానే ఇందులో కూడా రెడీ అవుతుంది. Yes. ఓకే. సో మెరైన్ లైఫ్ గురించి అంటే కేవ్ లో ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాం కదా, మెరైన్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని స్పీసీస్ చాలా అంటే ఇప్పుడు అంతరించిపోతున్నాయి అంటున్నారు, బట్ వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. సో చెప్పేసాను సార్. సో నేను వైల్డ్ లైఫ్ బయాలజీ గురించి అన్నిటి గురించి తెలుసుకున్నప్పటికీ నా కోర్ సబ్జెక్ట్ అయితే మెరీన్ బయాలజీ. సో ఇక్కడ మెరీన్ లైఫ్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ప్యానెల్ ఏదైతే ఉందో రెసిడెంట్స్ ఆఫ్ ద బిగ్ బ్లూ అని, మనం మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో అండ్ వైజాగ్ లో ఉండే మెరీన్ లైఫ్ ని మాత్రం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ మన ఆంధ్రాలో 942 కిలోమీటర్స్ ఆఫ్ సీ షోర్ ఉంది. దట్ మేక్స్ అస్ సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ స్టేట్. కోస్టల్ స్టేట్స్ లో అన్నిటికన్నా సెకండ్ లార్జెస్ట్ షోర్ ఉంది మనకి. చాలా యానిమల్స్ కూడా మన దగ్గర డెవెల్ అయి ఉంటాయి, కానీ ఈ యానిమల్స్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వేల్ షార్క్ అనే యానిమల్ రిప్రజెంట్ చేయబడింది. ఓకే, వేల్ షార్క్స్ అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద చేప. ఇట్ గ్రోస్ అప్ టు 18 meters in length and weighs in 18 tons or something like that. చాలా ఎక్కువ వెయిట్ వస్తుంది. కానీ ఇవి చూడడానికి అందరూ ఫిలిప్పీన్స్, థాయిలాండ్ ఇటువైపు అంతా కూడా వెళ్తూ ఉంటారు టూరిజం కి. బట్ ఇన్ రియాలిటీ ఇన్ లాస్ట్ 3 years we have recorded about 8 instances in which whale sharks were seen live and also some are beach dead in our beach, Vizag beach lo. Vizag lone. Okay. So there is a good population of them. Okay. షార్క్స్ గురించి ఎలాగో మొదలెట్టాం కాబట్టి టైగర్ షార్క్స్ గానీ, హ్యామర్ హెడ్ షార్క్స్ గానీ, ఇంకా థ్రెషర్ షార్క్స్ గానీ, ఇలా మొత్తం వైజాగ్ లోని ఆంధ్రప్రదేశ్ లోనే 80 జాతుల షార్క్స్ అండ్ రేస్ ఉన్నాయి. కానీ వీటి గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. ప్లస్ వీటిని చాలా ర్యాపిడ్ రేట్ లో హంటింగ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాటి ఫిన్స్ కోసం ట్రేడ్ అవుతాయి. సో ఇంటర్నేషనల్లీ దేర్ ఇస్ అ న్యూ ట్రెండ్ కాల్డ్ షార్క్ ఫిన్ సూప్. ఒక బౌల్ ఆఫ్ షార్క్ ఫిన్ సూప్ ఇస్ గెటింగ్ సోల్డ్ ఫర్ $100. ఒక బౌల్. సచ్ మ్యాగ్నిఫిషెంట్ యానిమల్, అంత పెద్దది, దాన్ని చంపితే ఎన్ని బౌల్స్ తయారు చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గెటింగ్ కాట్ అండ్ కిల్డ్. అందుకే చంపేస్తున్నారు. అలాగే ఇది ఒక్కటే కాదు, చాలా షార్క్స్ కి జరుగుతుంది. ప్లస్ మన ఆంధ్రాలో ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫిన్స్ కోసమే చంపరు. ఆంధ్రాలో వి కన్స్యూమ్ షార్క్ మీట్. సొరపిట్టు అని చేసుకుంటారు, మిన్స్డ్ మీట్ ఆఫ్ షార్క్. సో అది కూడా కన్జంప్షన్ ఉంటుంది. ఈ ఓవర్ ఫిషింగ్ వల్ల 40% ఆఫ్ షార్క్ స్పీషీస్ అంతరించిపోతున్నాయి. దే ఆర్ ఎండేంజర్డ్ రైట్ నౌ. సో మీరు యాజ్ రెగ్యులర్ పబ్లిక్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ దీస్ ఎండేంజర్డ్ యానిమల్స్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్టింక్ట్, సొరపిట్టు ఒక్కటి కన్జంప్షన్ మీరు ఆపితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ హై నంబర్స్. వాటిని అన్నిటిని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బికమ్ వెజిటేరియన్, బట్ అది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. డెఫినెట్లీ మైండ్ లో పెట్టుకోవాలి. అంతరించిపోతున్న యానిమల్స్ ని మాత్రం వదిలేస్తే మిగిలిన మీ ఇష్టం. ఇంకొకటి, ఇక్కడ మనకి సెయిల్ ఫిషెస్ ఉన్నాయి, మన దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. నెమలి కోణం అంటారు. కొమ్ము కోణం అని మీరు ఎప్పుడు తినే ఉంటారు. కొమ్ము కోణం, నెమలి కోణం అని మన దగ్గర అమ్ముతారు. చాలా రేర్ గా అంటే తినేవి రెండే ఉంటాయి అన్నమాట. సో చూస్తాం. సెయిల్ ఫిష్ మాత్రం ఇట్స్ ఫాస్టెస్ట్ స్విమ్మింగ్ ఫిష్ ఇన్ ద వరల్డ్, విచ్ కెన్ స్విమ్ అప్ టు 110 km/h స్పీడ్. చాలా స్పీడ్ గా స్విమ్ చేస్తాయి. అవి మన వాటర్స్ లో కూడా ఉన్నాయి. నెమలి కోణం అంటారు. కొమ్ము కోణం అని కూడా మార్లిన్స్ వీటిలాగే ఉంటాయి సిమిలర్ గా. అవి కూడా వీటిలాగే ఫాస్ట్ గా స్విమ్ చేయగలవు. వీటిని కూడా రెగ్యులర్ గా హంటింగ్ జరుగుతుంది. అయితే ఇందాక వేల్ షార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వేల్స్ ఏవైతే ఉన్నాయో, వేల్స్, డాల్ఫిన్స్ చాలా మంది అపోహపడేటట్టు ఈ ఫిషెస్ కాదు. ఇవి కూడా మ్యామల్సే, జస్ట్ మనలాగా పిల్లల్ని కంటాయి, పాలిస్తాయి ఇలాగా. వీటి యాన్సిస్టర్ ఏదైతే ఉందో వేల్స్, డాల్ఫిన్స్, వాళ్ళకి యాన్సిస్టర్. ఈ యాన్సిస్టర్స్ ఏంటంటే భూమిలో తిరిగే జంతువులే తర్వాత నీటిలోకి వెళ్ళి ఈ షేప్ లోకి మారే. సో చచ్చిపోయిన డాల్ఫిన్ ని, వేల్ ని మీరు చూసినట్లయితే దాని ఫిన్ ని మీరు కట్ చేస్తే దీని లోపల క్లియర్ గా మీకు ఫింగర్స్ కనిపిస్తాయి స్కిన్ తీసేగానే.
అండ్ ఆ ఫిన్ ని తీసినట్టయితే టోస్ కనిపిస్తాయి. సో దే ఆర్ జస్ట్ లైక్ అస్ మ్యామల్స్. గిల్స్ తో కాకుండా అవి బ్లో హోల్, మనకి నోస్ ఎలా ఉంటుంది వాటికి బ్లో హోల్ తల మీద ఉంటుంది, వాటితో ఊపిరి తీసుకుంటాయి. సో బయటకు వచ్చే ఊపిరి తీసుకోవాలి, ఎయిర్ దగ్గరికి తల పెట్టుకునే ఊపిరి తీసుకోవాలి. అయితే ఈ స్పర్మ్ వేల్స్ అనేవి ఒక్కసారి ఊపిరి తీసుకొని 500 meters డీప్ వరకు డైవ్ చేయగలరు. సో ద డీపెస్ట్ డైవింగ్ మ్యామల్స్ అన్నమాట ఇవి. అంత లోపల డైవ్ చేసి అక్కడ చీకటిగా ఉన్న ఏరియా ఉంటుంది. లైక్ ఆఫ్టర్ 40 meters చీకటి పడిపోతుంది. 40-50 meters తర్వాత లైట్ పెనిట్రేట్ అవ్వదు. ఆ చీకట్లో జైంట్ స్క్విడ్స్ అని ఒక రకమైన స్క్విడ్స్ ఉంటాయి. అవి 10 మీటర్లు ఎత్తు పెరుగుతూ ఉంటాయి. ఆ స్క్విడ్స్ ని తింటాయి. అవి తింటున్నప్పుడు ఆ టెంటికల్స్ వీటి చుట్టుకుపోయి ఇలాగ మార్క్స్ ఫార్మ్ అవుతాయి బాడీ మీద. కానీ ఒక చిన్న డౌట్, చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు అందరికి అంటే నెక్స్ట్ మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా ఇట్లా నెక్స్ట్ గైడ్స్ ఉంటారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చినప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి 15 batches వరకు వచ్చారు. వెన్ దే ఆర్ కమింగ్ ఇన్ బ్యాచెస్ మోర్ దెన్ 30, ఇఫ్ దే టెల్ us one day priorly 30 members అలా బ్యాచెస్ ఉంటే మాకు ముందుగా చెప్తే మేము రెడీగా ఉంటాం. మొత్తం సెంటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. For 1-2 people it might not be possible, but if we have a good batch we'll definitely explain. అండ్ ఆల్సో మరి 100 మంది ఒకేసారి వచ్చినా మాకు కష్టం అవుతుంది. సైజబుల్ గ్రూప్ లైక్ 30-50 ఒకసారి వస్తే ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా చేస్తాం అన్నిటి గురించి. అండ్ నేను చెప్తుంది మధ్యలో ఆగాను. టెంటికల్స్ ఇది చేసి దీనికి ఇలా మార్క్స్ పడతాయి. సో ఈ మార్క్స్ పడినవి ఏన్షియంట్ గ్రీక్స్ చూసి వాళ్ళు ఎప్పుడు అంత డీప్ లో ఫిషింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి జైంట్ స్క్విడ్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళేమనుకునే వాళ్ళు అంటే క్రాకెన్ అనే మాన్స్టర్ గురించి వాళ్ళు రాసుకున్నారు. దట్ మాన్స్టర్ ఈజ్ ఈటింగ్ వేల్స్ అని. బట్ నిజం జరుగుతున్న విషయం ఏంటంటే ఈ వేలే వెళ్ళి ఆ స్క్విడ్స్ ని తింటాను. సో ఇలాగే చాలా మిస్కన్సెప్షన్స్, దాని వెనకాల ఫ్యాక్ట్స్ చాలా తెలుసుకోవచ్చు సెంటర్కి వస్తే. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. నేను క్రిస్ప్ గా చెప్తున్నాను ఎందుకంటే మన వీడియో కొంచెం అందరికి చిన్నగా ఉండాలని, షార్ట్ అండ్ స్వీట్ గా అర్థం కావాలి కాబట్టి ఒక్కసారి సెంటర్ కి వచ్చారంటే ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అండ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా షార్ట్ అండ్ క్రిస్పీగానే ఉంటుంది. బట్ మీరు మాత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి బయోడైవర్సిటీ, ఫ్లోరా అండ్ ఫనా గురించి, మెరైన్ లైఫ్ గురించి, అలాగే రైన్ ఫారెస్ట్ గురించి, అలాగే పెద్దవాళ్ళైతే నక్షత్రాల గురించి కానీ రాశుల గురించి కానీ తెలుసుకోవచ్చు. బట్ స్టూడెంట్స్ కి అయితే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టేడియం అని ఆపోజిట్, స్టేడియం బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ హైవే రోడ్ మీద ఉంటుంది. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బై. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని